హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాయిస్ సెప్షన్స్. నేను మీ పద్మనాభ రెడ్డి ఫ్రమ్ బెంగళూరు. సో టుడే వచ్చేసి మోర్ దాన్ వచ్చేసి 50,000 ప్రాఫిట్ బుక్ చేయడం జరిగింది. అట్లా అని ఒక సెగ్మెంట్ మీద వచ్చేసి మనం ఎటువంటి పొజిషన్ అనేది తీసుకోలేదు. సో నెంబర్ ఆఫ్ స్క్రిప్ట్స్ అన్నిటి మనం యాడ్ చేసుకున్నాం. నెంబర్ ఆఫ్ స్క్రిప్ట్స్ మీద పొజిషన్ అనేది తీసుకున్నాం. టోటల్ టుడే అంతా వచ్చేసి ఓన్లీ ద స్కాల్పింగ్ అనేది చేసాం. అది కూడా వచ్చేసి ఇక్కడ గమనిస్తే కన్నా మీరు ఎగ్జాక్ట్గా మొత్తం వచ్చేసి అక్టోబర్ ఎక్స్పైరీ పైన, అది కూడా స్టాక్ ఆప్షన్ రిలేటెడ్ అక్టోబర్ ఎక్స్పైరీ మీద పొజిషన్ తీసుకోవడం జరిగింది. సో అప్రాక్సిమేట్లీ టుడే ప్రాఫిట్ వచ్చేసి 60K దాకా రావడం జరిగింది అనమాట. సో ఒకసారి గమనిస్తే కన్నా మనం ఏమేమి స్క్రిప్ట్లు తీసుకున్నామనేది బీపీసీఎల్ కానీ, ఇండోపెట్రో కానీ, ఐఓసి కానీ, హెచ్సిఎల్ టెక్ కానీ, మీకు ఏదైతే కాల్స్ ఇస్తున్నానో అంటే మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఏదైతే నేను చేసి రెఫర్ చేస్తున్నానో స్క్రిప్ట్స్, వాటిపైన నేను పొజిషన్ తీసుకోవడం జరిగింది. అలాగే ఎస్టర్డే కన్నా ఒక్కసారి చూస్తే కన్నా ఎస్టర్డే చూసే ముందర మన టెలిగ్రామ్ ఛానల్ చాయిస్ ఆప్షన్స్. సో ఒకవేళ మీకు కన్నా మీరు జాయిన్ కానిట్లయితే, మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కానిట్లయితే కన్నా 9503139578 అనే నెంబర్ కన్నా వాట్సాప్లో హాయ్ అని పింగ్ చేస్తే ఆటోమేటిక్గా నాకు సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ కానీ, యూట్యూబ్ ఛానల్ కానీ, అలాగే కొన్ని డిమార్ట్ అకౌంట్ ఓపెనింగ్ లింక్స్ లైక్ జిరోదా కానీ, ఏంజల్ కానీ, అప్స్టాక్ కానీ, అలెక్స్లో కానీ అకౌంట్ ఓపెనింగ్ లింక్స్ కూడా మీకు డిస్ప్లే అయితే ఆ లింకుల పైన క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుని మా రెఫరల్ కింద ద్వారా చేసుకున్నట్లుగా అనమాట. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ చాయిస్ ఆప్షన్ ఎంతటి వాటి ఎటువంటి క్యారెక్టర్స్ లేదో ఆల్రెడీ తెలిసిందే. ప్రజెంట్ వచ్చేసి 5400 సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. దీంట్లో ఇక్కడ కనుక గమనిస్తే కన్నా ఎస్టర్డే కూడా, ఇది ఎస్టర్డేకి సంబంధించిన స్క్రీన్ షాట్. ఎస్టర్డే కూడా వచ్చేసి మోర్ దాన్ వచ్చేసి ఒక 50+ వచ్చేసి ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవడం జరిగింది. ఈవెన్ ఎస్టర్డే కూడా గమనించండి, ఎగ్జాక్ట్గా అన్ని స్టాక్స్ రిలేటెడ్గా స్క్రిప్ట్సే అనమాట. అన్ని స్టాక్స్ రిలేటెడ్ స్క్రిప్ట్సే. సో ఎలా అనేది ఒకసారి గమనిస్తే కన్నా ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, లేదంటే పొజిషన్ తీసుకున్న తర్వాత దీన్ని ఏ విధంగా మనం చేసుకున్నాము అనేది ఒకసారి చూస్తే కన్నా ఈ రోజుకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నిన్న M&M పిన్ అనేది ఒకటి ఇచ్చాను. దానికి సంబంధించిన ఎవరైతే మన మెయిన్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటారో నేను ఏ విధంగా ట్రెండ్ లైన్స్ తీసుకోవడం కానీ దానికి సంబంధించిన A to Z వచ్చేసి ఇక్కడ చూపిస్తూ వచ్చినాను. సో దానికి రిలేటెడ్గా ఏదైతే కాల్స్ ఇచ్చానో దానికి రిలేటెడ్గా ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఇచ్చిన కాల్స్లో కొన్ని శాంపుల్స్ తీసుకుంటున్నాను. ఒకటికర గమనించండి, ఇక్కడ హెచ్సిఎల్ టెక్ ఉంది, బీపీసీఎల్ ఉంది, ఏబిఎఫ్ఆర్ఎల్ ఉంది. ఒకసారి కనుక గమనిస్తే కన్నా మీరు ఫస్ట్ వచ్చేసి బీపీసీఎల్ ఒకసారి గమనించండి. నేను వచ్చేసి వీక్లీ టైం ఫ్రేమ్కి వెళ్తున్నాను. వీక్లీ టైం ఫ్రేమ్లో మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ట్రెండ్ రిలేటెడ్గా మనము కొన్ని ట్రెండ్ లైన్స్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట. అంటే ఎక్కడెక్కడ ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఒక క్లారిటీ కన్నా, అంటే మీకు ఎవరైతే కన్నా ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ కానీ ఏదైనా సరే దీనికి రిలేటెడ్గా మీరు ఐడెంటిఫై చేసుకోగలిగితే కన్నా దాని ట్రెండ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. నేను ఎక్కువ అంటే వేరే స్క్రిప్ట్స్ ఏమి యూజ్ చేయడం లేదు. ఇక్కడ ఏదైతే డిస్ప్లే అవుతున్నాయో ఈ స్క్రిప్ట్ బేస్ చేసుకొని నేను పొజిషన్స్ అనేది ఇస్తున్నాను, నేను పొజిషన్స్ అనేది తీసుకుంటున్నాను. ఒకసారి చూస్తే కన్నా ఎగ్జాక్ట్గా మీరు గమనించండి ట్రెండ్ ఏ విధంగా నేను వచ్చేసి డ్రా చేసుకున్నాను అనేది. అంటే ఒక సపోర్ట్ లెవెల్ కానీ, ఒక రెసిస్టెన్స్ లెవెల్ కానీ ఓకే మనకు డ్రా చేసుకోవడం రావాలి ఒకటి. దాని తర్వాత వచ్చేసి 2 hours టైం ఫ్రేమ్లో పోతే ఇంకొంచెం క్లారిటీగా, అంటే రీసెంట్కి సంబంధించిన వ్యూ అనేది మనకు కొంచెం క్లారిటీగా మనకు డిస్ప్లే అవుతుంది. సో ఆ లెవెల్స్ బేస్ చేసి ఒక రీసెంట్ టైం ఫ్రేమ్కి సంబంధించి లెవెల్స్ చూస్తే కన్నా ఇక్కడ గమనిస్తే కన్నా బాగా అబ్జర్వ్ చేయండి. ఏది దీనికి సంబంధించిన బీపీసీఎల్ కంటిన్యూస్గా మనం ఒక లెవెల్ అనుకున్నాం కదా, అంటే డ్రా చేసుకున్నప్పుడు వీక్లీ టైం ఫ్రేమ్లో డ్రా చేసుకున్నప్పుడు ఒక రెసిస్టెన్స్ జోన్ అనేది డిస్ప్లే అయింది. అక్కడ నుంచి రిజెక్ట్ అయింది కాబట్టి ఎగ్జాక్ట్గా చూడండి ట్రెండ్ అనేది మళ్ళీ ఒక సపోర్ట్ జోన్ కాడికి వచ్చింది. ఇక్కడ నుంచి కంటిన్యూస్గా మళ్ళీ వచ్చేసి ఒక డ్రా అనేది తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే తీసుకున్నామో ట్రెండ్ అనేది చూడండి కంటిన్యూస్గా, అంటే ఈ విధంగా ఒక సపోర్ట్ లెవెల్ తీసుకున్నది, మళ్ళీ అప్ అయింది, ఒక రెసిస్టెన్స్ తీసుకున్నది, మళ్ళీ డౌన్ఫాల్ అయింది, అంటే రీట్రేస్మెంట్ జరిగింది, మళ్ళీ వచ్చేసి అప్ అయింది అనమాట. ఎప్పుడైతే ఇదైందో ఈ రెసిస్టెన్స్ని ఎప్పుడైతే బ్రేక్ చేసిందో సో మనకు క్లియర్గా ట్రెండ్ అనేది ఒక క్లారిటీ వచ్చింది. సో దీన్ని బేస్ చేసుకొని నేను పొజిషన్ ఇచ్చడం జరిగింది. ఎప్పుడైతే పొజిషన్ ఇస్తున్నానో వెంటనే మనం వచ్చేసి 10 minutes టైం ఫ్రేమ్లోకి మూవ్ కావడం జరిగింది ఫ్రెండ్స్. 10 minutes టైం ఫ్రేమ్లోకి మూవ్ అయినాను. సో ఇక్కడ కనుక గమనిస్తే కనుక ఎగ్జాక్ట్గా ఈరోజు చూడండి 27. సో ఎగ్జాక్ట్గా నిన్న ఏమైంది, ఎగ్జాక్ట్గా వచ్చేసి ఆ లెవెల్ బ్రేక్ చేసింది. ఏదైతే రెసిస్టెన్స్ అంటే ట్రెండ్ లైన్ మనం తీసుకున్నామో ఆ లెవెల్ బ్రేక్ చేసేలకే ఎగ్జాక్ట్గా ఇక్కడ వచ్చేసి చూపించింది. ఎగ్జాక్ట్గా ఈ క్యాండిల్ అనేది చూడండి ఒక లెవెల్ అనేది బ్రేక్ చేసినట్టు క్లియర్గా మనకు తెలుస్తుంది. కొంచెం జూమ్ చేసి చూపిస్తాను ఇంకొంచెం పెద్దదిగా.